హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈరోజు వీడియోలో జనరల్ నాలెడ్జ్లో భాగంగా వ్యక్తులు నినాదాలు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ నుంచి అన్ని పోటీ పరీక్షలలో రిపీటెడ్గా బిట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. మీరు ప్రిపేర్ అయ్యేది ఏ పోటీ పరీక్ష అయినప్పటికీ కూడా అన్ని పోటీ పరీక్షలకి జనరల్ నాలెడ్జ్ అనేది కామన్గా ఉన్నటువంటి ఒక సిలబస్. ముందుగా మీరు జనరల్ నాలెడ్జ్ సిలబస్ని కంప్లీట్ చేసుకున్నట్లయితే అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో వ్యక్తులు నినాదాల గురించి మాట్లాడుకుందాం. మహాత్మా గాంధీ గారు సాధించండి లేదా మరణించండి, డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు. అదేవిధంగా విజయము వీర స్వర్గము అనే నినాదాన్ని కూడా మహాత్మా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. మనం చేసే ప్రతి పని కూడా నిరుపేద కన్నీళ్లు తుడిచేదిగా ఉండాలి అనే నినాదాన్ని ఎవరిచ్చారు అంటే మహాత్మా గాంధీ గారు. సత్యం అహింస నాకు దేవునితో సమానం అని నినాదాన్ని ఇచ్చింది మహాత్మా గాంధీ గారు. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది అనే నినాదాన్ని మహాత్మా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ గారు ఏ నినాదాలు ఇచ్చారో తెలుసుకుందాం. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అనే నినాదాన్ని ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ. ప్రతి కంటి కన్నీరు తుడవటమే నా అంతిమ లక్ష్యం అనే నినాదాన్ని ఇచ్చింది కూడా జవహర్లాల్ నెహ్రూ గారే. ఆరామ్ హరామ్ హై అనే నినాదాన్ని ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ గారు. చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ నినాదాలు ఇవ్వడం జరిగిందో తెలుసుకుందాం. సూర్యుడు కనిపించలేదని కన్నీరు పెడుతుంటే చివరికి నక్షత్రాలు కూడా కనిపించకుండా పోతాయి అనే నినాదాన్ని ఇచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. స్వాతంత్రం అనేది ఒక కనిపించని అదృష్టం, అది లేనప్పుడు దాని విలువ తెలుస్తుందనే నినాదాన్ని కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే ఇవ్వడం జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఏ నినాదాలు ఇచ్చారో మాట్లాడుకుందాం. ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంతటి మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు కూడా అంతకంటే పెద్ద మూర్ఖులు అనే నినాదాన్ని ఇచ్చింది మౌలానా అబుల్ కలాం ఆజాద్. బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు అనే నినాదాన్ని ఇచ్చింది కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్. తర్వాత తెలుసుకోవలసింది సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చిన నినాదాల గురించి. నాకు మీ రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అనే నినాదాన్ని ఇచ్చింది సుభాష్ చంద్రబోస్. సాహసించని వాడు గెలుపు సాధించలేడు అనే నినాదాన్ని ఇచ్చింది కూడా సుభాష్ చంద్రబోస్ గారే. జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చింది కూడా సుభాష్ చంద్రబోస్ గారే. చలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చింది కూడా సుభాష్ చంద్రబోస్ గారే. బాలగంగాధర్ తిలక్ గారు ఏ నినాదాలు ఇచ్చారో తెలుసుకుందాం. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించే తీరతాను అనే నినాదాన్ని ఇచ్చింది బాలగంగాధర్ తిలక్ గారు. దేవుడు అంటరానితనాన్ని అంగీకరిస్తే నేను ఆయనను దేవునిగా అంగీకరించను అనే నినాదాన్ని ఇచ్చింది బాలగంగాధర్ తిలక్ గారు. ఈక్విలాబ్ జిందాబాద్ లేదా విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది భగత్ సింగ్ గారు. నిద్రను నటిస్తున్న వారిని మేల్కొల్పడానికి పెద్ద శబ్దం అవసరం అనే నినాదాన్ని ఇచ్చింది భగత్ సింగ్ గారు. ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులము, ఒకే ఆలోచన, తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం అనే నినాదాన్ని ఇచ్చింది వీడి సావర్కర్ గారు. గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. నా చివరి రక్తపు బొట్టు వరకు దేశ ప్రజల కోసం పోరాడతాను అనే నినాదాన్ని ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. చిన్న లక్ష్యం నేరం అనే నినాదాన్ని ఇచ్చింది ఏపీజే అబ్దుల్ కలాం గారు. గొప్ప కలలు కనండి, వాటిని సహకారం చేసుకోవటానికి కృషి చేయండి అనే నినాదాన్ని ఇచ్చింది ఏపీజే అబ్దుల్ కలాం గారు. పిచ్చాసుపత్రి వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వాతంత్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు అనే నినాదాన్ని ఇచ్చింది గోపాలకృష్ణ గోఖలే. 1892 ఇండియన్ కౌన్సిల్ల చట్టం కరిమింగిన వెలగపండు అనే నినాదాన్ని ఇచ్చింది గోపాలకృష్ణ గోఖలే. గాంధీ మరణించవచ్చు, గాంధీయిజం
ఎప్పుడూ జీవించే ఉంటుంది అనే నినాదాన్ని ఇచ్చింది భోగరాజు పట్టాభి సీతారామయ్య. అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అనే నినాదాన్ని ఇచ్చింది కందుకూరి వీరేశలింగం గారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి. జై విజ్ఞాన్ జై కిసాన్ జై జవాన్ అనే నినాదాన్ని ఇచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి. దేశ్ బచావో దేశ్ బనావో నినాదాన్ని ఇచ్చింది పివి నరసింహారావు గారు. ఖారీ హటావో అనే నినాదాన్ని ఇచ్చింది రాజీవ్ గాంధీ. రోజ్గర్ బడావో అనే నినాదాన్ని ఇచ్చింది మన్మోహన్ సింగ్ గారు. జై అనుసంధాన్ అనే నినాదాన్ని ఇచ్చింది నరేంద్ర మోదీ గారు. అంతర్జాతీయ వ్యక్తులు ఇచ్చినటువంటి నినాదాలేంటో తెలుసుకుందాం. నెపోలియన్ బోనపార్టీ ఇచ్చిన నినాదాలు: నేను విప్లవం కన్నబిడ్డను, నేనే విప్లవం అనే నినాదాన్ని ఇచ్చింది నెపోలియన్ బోనపార్టీ. ఫ్రెంచి కిరీటం నేలపైనుండగా కత్తితో అందుకున్నాను అనే నినాదాన్ని ఇచ్చింది నెపోలియన్ బోనపార్టీ. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అరిష్టాలన్నీ లండన్లోనే ఉద్భవిస్తాయి అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే నెపోలియన్ బోనపార్టీ. సంగీత విద్వాంసుడు ఫిడేలుని ప్రేమించినట్లు నేను అధికారాన్ని ప్రేమిస్తాను అనే నినాదాన్ని ఇచ్చింది నెపోలియన్ బోనపార్టీ. అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో కనిపించే పదం అనే నినాదాన్ని ఇచ్చింది కూడా నెపోలియన్ బోనపార్టీ. చైనా నిద్రావస్థలో ఉన్న పెనుభూతం, దానికి మెలకువ వచ్చిన నాడు ప్రపంచంపై పాశ్చాత్య దేశాల పెత్తనం అంతం అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే నెపోలియన్ బోనపార్టీ. ముస్సోలిని ఇచ్చిన నినాదాలేంటో తెలుసుకుందాం. శాంతి పిరికిపందల ఒప్పందం అనే నినాదాన్ని ఇచ్చింది ముస్సోలిని. నా కార్యక్రమం అంతా ఆచరణే కానీ మాటలు కావు అనే నినాదాన్ని ఇచ్చింది కూడా ముస్సోలిని. వ్యవసాయం అభివృద్ధి కోసం, ధాన్యం కోసం యుద్ధం అనే నినాదాన్ని ఇచ్చింది ముస్సోలిని. స్త్రీకి మాతృత్వం ఎలాగో పురుషుడికి యుద్ధం అలాంటిది అనే నినాదాన్ని ఇచ్చింది కూడా ముస్సోలినియే. నేనే రాజ్యాన్ని అనే నినాదాన్ని ఇచ్చింది 14వ లూయి. నా తరువాత ప్రళయం వస్తుంది అనే నినాదాన్ని ఇచ్చింది 15వ లూయి. మానవుడు స్వేచ్ఛగా జన్మించినప్పటికీ సర్వత్రా బంధించబడి ఉన్నాడు అనే నినాదాన్ని ఇచ్చింది రూసో. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనే నినాదాన్ని ఇచ్చింది జేఎస్ మిల్. అలవాటుని అరికట్టలేకపోతే అవసరంగా మారుతుంది అనే నినాదాన్ని ఇచ్చింది సెయింట్ అగస్టీన్. కారల్ మార్క్స్ ఇచ్చినటువంటి నినాదాలేంటో తెలుసుకుందాం. చరిత్ర అంటే వర్గ పోరాటాల రికార్డు తప్ప మరేమీ కాదు అనే నినాదాన్ని ఇచ్చింది కారల్ మార్క్స్. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదాన్ని ఇచ్చింది కారల్ మార్క్స్. ప్రపంచ కార్మికులారా యాకం కండి అనే నినాదాన్ని కూడా కారల్ మార్క్స్ గారు ఇవ్వడం జరిగింది. మతం మత్తుమందు లాంటిది అనే నినాదాన్ని ఇచ్చింది కూడా కారల్ మార్క్స్. అరిస్టాటిల్ ఇచ్చినటువంటి నినాదాలేంటో తెలుసుకుందాం. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైనటువంటి జ్ఞానం ఉంటుంది అనే నినాదాన్ని ఇచ్చింది అరిస్టాటిల్. విద్య అనే వృక్షం యొక్క వేర్లు చేదుగాను, ఫలములు తీయగాను ఉంటాయి అనే నినాదాన్ని ఇచ్చింది అరిస్టాటిల్. ద రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిటర్ బట్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే అరిస్టాటిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.